మీకు కావాలంటే అక్కడ చూపెడతారు. సిద్ధాపూర్ మేడం అక్కడ స్థలం ఉంటుంది కదా సిద్ధాపూర్. ఎంజేపీకి సదాశివపేట అలాట్ అయ్యింది. పాత ఆటలు కాకున్నప్పుడు తీసుకున్నారు. సబ్స్టిట్యూట్స్ కావాలి. చలపతి కోఆర్డినేషన్ చేసి చలపతి కోఆర్డినేషన్ చేసి మీరు చెప్పండి సార్. మేడం మీరు రిక్వెస్ట్ ఒక్కటి కానీ ఫస్ట్ బాయ్స్ హాస్టల్ అంటుంది కదా, లేడీస్ దా అంటే ఇప్పుడు అది వాళ్ళు సంగారెడ్డికి రావాలండి. సంగారెడ్డిలో ఎన్ని ఎకరాల ల్యాండ్ కావాలి మేడం కాదు చెప్పు. 10 acres కావాలి. డిగ్రీ కావాలి. 10 acres కావాలన్నా 30 crores మీన్వైల్ అప్పుడు ఇక్కడ అంటే ఇక్కడ శాంక్షన్ ఉన్నదాన్ని ఇక్కడ ప్లేస్ లేక అకామిడేషన్ లేక వర్గాల్లో మెర్జ్ చేస్తారు మేడం. ఇప్పుడు సెక్రటరీ గారు ఏంటంటే దాన్ని ఇక్కడ సంగారెడ్డి షిఫ్ట్ చేసుకోండి లెటర్ ఇచ్చారు. మీరు ల్యాండ్ అవైలబిలిటీ రిపోర్ట్ కావాలంటే ఇస్తాం. శాంక్షన్ అయ్యి వచ్చిన తర్వాత ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. అక్కడి నుంచి 30 crores కాబట్టి అంటే ల్యాండ్ కాన్సెప్ట్ మీరు నా రిక్వెస్ట్ మీరు ల్యాండ్ అవైలబుల్ లెటర్ ఇవ్వండి. నేను ఒక లెటర్ పెట్టి పోయి మూవ్ చేస్తాను. మీరు రిక్వెస్ట్ లెటర్ ఇవ్వండి. మీరు మేడం రిక్వెస్ట్ లిస్ట్ ఇవ్వండి. చలపతి అలా కోఆర్డినేషన్ చేసి నువ్వు కోఆర్డినేషన్ చేసి మన చలపతికి ఇచ్చేసాం. ఇది అయిపోయింది. మళ్ళీ మీరు మేడం రిక్వెస్ట్ లెటర్ 10 acres కావాలని మేడం ఇచ్చిందో నువ్వు లెటర్ తీసుకుంటా సార్. అట్లనే ఇప్పుడు దాంట్లో ఇప్పుడు 10 ఎకరాలు మేడం లెటర్ పెట్టుకుంటూ వాళ్ళ మీకు దానికి ఏమేమి కావాలి 1000 members బిల్డింగ్ రిక్వైర్మెంట్ అది కూడా ఇస్తారు కదా మేడం. అది కూడా ఇస్తారు కదా. ల్యాండ్ తో పాటు మీకు బిల్డింగ్ అన్ని ఏమేమి ఇస్తారు ఎస్టిమేషన్ ఇస్తారు కదా. అది నువ్వు తీసుకొని చలపతికి ఇచ్చేసుకుని ఢిల్లీలో నేను సీఎం గారు సరేనా. వేరే అన్ని ప్రైవేట్ ల్యాండ్ ఉన్నాయి. ఎన్ని ప్రైవేట్ ల్యాండ్ ఉన్నాను మా ఇప్పుడు ఒక దానికి 10 ఎకరాలు ఇంకా ఏ ప్రైవేట్ ల్యాండ్ ఉన్నాయో వాళ్ళ ఎన్ని ఎకరాలు కావాలి మేడం సపరేట్ లెటర్స్ ఇచ్చేసి విత్ ఎస్టిమేషన్ తో సహా ఇచ్చేసి ఏది నేను మీరు మేడంకి ఇస్తే మేడం ద్వారా నేను తీసుకొని నేను సీఎం గారికి ఇచ్చి నేను ఆ పనిలో చేస్తాను. ఇది బెస్ట్. ఇక నువ్వు డీటెయిల్ వద్దు. ఇక కిరాయిలు ఆల్రెడీ మేడం చెప్పింది కదా టెంపరీ అకౌంట్ ఆ కిరాయిల సంగతి నువ్వు చూడు అప్పటిదాకా. నేను మాట్లాడేది పర్మనెంట్ సొల్యూషన్ కోసం. మీకు 5 కదా మొత్తం సంగారెడ్డి నియోజకవర్గం 5 హాస్టల్స్. 5 హాస్టళ్లకు ఒక్కొక్క దానికి 10 ఎకరాలు అడిగినాం. ఇంకొక హాస్టల్కి ఎన్ని ఎకరాలు కావాలో మేడం సపరేట్ ఇచ్చేసి దాంతో పాటు ఎస్టిమేషన్ కూడా ఇచ్చేసి నేను మేడం కలెక్టర్ గారి దగ్గర కలెక్ట్ చేసుకుని సీఎం గారికి పెట్టేస్తున్నాను. నేను ఆ పని చేసి పెడతాను. అయిపోయింది అది రైట్. వచ్చేసి ఒక 3 మాత్రం ప్రైవేట్ బిల్డింగ్స్ లో నడుస్తుంది. సో మిగతా అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ లోనే ఉన్నాయి సార్. రిపేర్స్ కి కూడా గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చాయి. రిపేర్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఈ 3 ప్రైవేట్ బిల్డింగ్స్ కి ఎస్టిమేట్స్ తెప్పిస్తే ఒక్కొక్క హాస్టల్ కి 4 crore rupees వస్తుంది. 12 crores. అలా మేడం మీ క్యాంప్ ఆఫీస్ పక్కన ఉన్న 2 గర్ల్స్ హాస్టల్స్ పక్కనే ఉంటాయి. అవి కలిపి కడితే మాత్రం 6 crores లో అయిపోతుంది. ఇండివిజువల్ కడితే 8 crores. సో కామన్ స్టేర్ కేస్ పెట్టి ప్రతి హాస్టల్ కి 100 సార్. ఇప్పుడు కాలేజ్ హాస్టల్ కి చెప్పినట్టు వీళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి 150 members ని ప్రైవేట్ బిల్డింగ్ లో పెట్టాం సార్. 250 వరకు వస్తారు. అంటే మా పర్మిషన్ లో 250 వరకు. ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ అనుకున్నది 2 సార్. 2 ఉన్నాయి. కొత్తవి కట్టాలి. తోషిపా వాళ్ళు 5 crores లాస్ట్ ఇయర్ ఇచ్చారు మేడం. అంటే కడతామని చెప్పి మళ్ళీ లాస్ట్ మినిట్ లో సరే ఆ 2 ఒకటి. ఓకే. ఇంకొకటి సార్ హాస్టల్ గడ్డలో ఎస్పీ ఆఫీస్ ముందు ఉన్నది అది బాయ్స్ హాస్టల్ సార్. ఏదైనా ఓకే అది కూడా తీసుకోవాల్సిందే కాదు మేడం. ఇవన్నీ ఉన్నాయి అనుకుంటా 80s లో. అంటే ఫస్ట్ 2 things రెంటెడ్ లో ఉన్న వాటిని దానికి మనం ఓన్ బిల్డింగ్స్ ఫస్ట్ కట్టుకుంటే మొత్తం తీసుకున్నాం మేడం. అసలు వాళ్ళు ఉండలేరు. డిపెండ్స్ ఆన్ ఇప్పుడు మనకి ఎంత నేను ఏదైనా చేస్తాను. నేను ప్లాన్ చేస్తాను. జస్ట్ మీరు చేయండి. నేను ఫండ్స్ విషయంలో నేను చూస్తాను మేడం. యావరేజ్ గా ప్రతి హాస్టల్ కి 4 crores మేడం ఎస్టిమేట్. మనకి ఎన్ని 4 crores వస్తుంటే అన్ని బిల్డింగ్స్ కట్టచ్చు. సో ప్రయారిటీ మీరు చూడండి ఏ బిల్డింగ్స్ ఫస్ట్ కావాలి. ఫస్ట్ ప్రైవేట్ నేను అడుగుతున్నా మేడం. గర్ల్స్ పోలీస్ స్టేషన్ వెనుక 2, ఎస్పీ ఆఫీస్ ముందు 1, 2 గర్ల్స్ కూడా ఉంది సార్. 2 ఉన్నాయి. అదొక 2, 4.
ఇప్పుడు పోలీస్ స్టేషన్ అనుకున్న స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఉన్న బిల్డింగ్ 200 100 ఒక హాస్టల్ 100 ఇంకెంతమంది పెరిగే అవకాశం ఉంది? ఇంకొక 30 పెరుగుతుంది 130 అంటే ఇంకొక 300 పెరుగుతారు అటు ఇటు 200 కాక 300 పెరుగుతారు. లేదు సార్ 200 కాక ఇంకా 100 పెరుగుతుంది టోటల్ 300 పెరుగుతాయి. ఫ్యూచర్ లో పెరగడానికి గ్యారెంటీ లేదు. అట్లేం లేదు సార్ పెరగవచ్చు కాకపోతే అందుకే అడుగుతున్నాం. సరే సరే ఒక 400 మంది పెరుగుతారని 200 మంది పెరుగుతారని మనం అనుకున్నాం. ఇక్కడ మనం ఎస్పీ ఆఫీస్ ముందు అక్కడ ఎక్కువ పెరుగుతుంది సార్ ఇంకా అక్కడ ఆడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు 120 ఉన్నారు సార్ కాకపోతే ఒక్కొక్క హాస్టల్లో 250 అవుతారు అంటే ఇప్పుడు అంటే అడిషనల్ గా నీకు ఇంకా 150 ఇప్పుడు ఎంత 2 కలిపి ఇప్పుడు 2 కలిపి 250 సార్ ఇంకెంత ఇంకా 250 మంది పెరుగుతారు ఇంకా 300. ఇంకొక హాస్టల్ కూడా పెట్టాల్సి వస్తుంది అంటే ఇక్కడ 300 మందికి పెట్టాలి. పెట్టాలి. సరే అదొకటి. ఇప్పుడు మీరు రాసుకుంటారు ఎస్పీ ఆఫీస్ ముందు ఇప్పుడు ఉన్నది 200. ఇప్పుడున్న బిల్డింగ్ కూడా తీసేసి ఈ బిల్డింగ్ కట్టాలి అంటే 500 మంది కట్టాలి. ఇక్కడ 500 మంది. ఏది ఇక్కడ పోలీస్ స్టేషన్ 500 మంది. ఇది 2. తర్వాత ఈరిగా కట్టాక ఈజీగా గట్ట దగ్గర ల్యాండ్ రెడీ చేసి పెట్టినాం సార్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ? ఇప్పుడు అక్కడ ఒక హాస్టల్లో 300 మెంబర్స్ ఉన్నారు సార్ ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ అది మనం రీసెంట్ కట్టినాం కాబట్టి అదేం ఇష్యూ లేదు. ఇంకోటి ఈవీఎం గోడౌన్ పెట్టుకున్నారు సార్ ప్రస్తుతానికి. ఈవీఎంస్ వెళ్ళిపోయిన తర్వాత అందులో బాత్రూమ్స్ ఉంటే అందులో ఒక 100 మెంబర్స్ టోటల్ అక్కడ ఎంతమంది స్టూడెంట్స్? అక్కడ 350 ఉన్నారు సార్. మనకి పెరిగే అవకాశాలు ఉంటాయి. పెరిగినా కానీ ఇప్పుడు మనకు గర్ల్స్ ఇక్కడ పంపించేస్తాం కదా పోలీస్ స్టేషన్ అంటే అక్కడ ఇప్పుడు ఏం అవసరం ఉన్నది? బిల్డింగ్స్ సార్ 3 బిల్డింగ్స్ అక్కడ కూడా అక్కడ ఒకటి పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ రెండు ఇది చెప్పేసి నోట్ చేసుకుంటుంది. 4 బిల్డింగ్స్ సార్ ఇప్పుడు ఇలాంటి పోలీస్ స్టేషన్ కనుక 2 హాస్టల్స్ కి సంబంధించి 200 కాక 300 అదనంగా పెట్టుకుని 500 మందికి ఇక్కడ ఎస్పీ ఆఫీస్ దగ్గర 200 ఉన్నారు. ఇంకా 300 ఎక్స్ట్రా పెట్టుకుని 500 బిల్డింగ్ అక్కడ హాస్టల్ కదా ఒకటి హాస్పిటల్ 500 ల్యాండ్ రెడీ ఉంది సార్ మాకు ల్యాండ్ ఇష్యూస్. ఇది ఒకటి. ఇంకా వేరే మిగతా ఇంకా ఉన్నాను బిల్డింగ్స్ సదాశివపేటలో హాస్టల్ అడుగుతున్నారు సార్ అంటే న్యూ హాస్టల్ పర్మిషన్ కి గవర్నమెంట్ హాస్టల్ అది న్యూ హాస్టల్ శాంక్షన్ రావాలని చాలా ప్రాసెస్ స్టాఫ్ బడ్జెట్ అంటే సార్ ఎక్కడన్నా క్లోజ్డ్ హాస్టల్ షిఫ్ట్ చేసుకోవచ్చు కానీ ఆ ఎమ్మెల్యే మళ్ళీ ఒప్పుకోవాలి సార్ ఆ కాన్స్టిట్యున్సీ నుంచి మన కాన్స్టిట్యున్సీ షిఫ్ట్ చేసుకోవాలి. ఎక్కడ నుంచి అది ఇప్పుడు అజ్నూర్ అసద్గంజ్ అని జహీరాబాద్ లో అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేయాలి. మీరు చేసుకుని బయటపడుతుంది అన్న సార్ ఇదంతే కదా మీద అయిపోయింది. అచ్చా ఇప్పుడు ఇప్పుడు అన్ని హాస్టల్స్ ఇక్కడనే ఉన్నాయి కదా హెడ్ క్వార్టర్లో